ఒకసారి ఫోకస్ చేయి. కర్రెగుట్టల్లో భారీ బంకర్, 1000 మంది మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మాణం, నీళ్లు సహా ఇతర సౌలతులు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు. అడవుల్లో 6 రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్, భద్రతా బలగాల రాకను పసిగట్టి తప్పించుకున్న హిడ్మా దళం, కర్రెగుట్టలపైకి చేరుకుంటున్న బ్యాకప్ పోలీసులు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడ శనివారం రాత్రి భారీ బంకర్ను గుర్తించారు. దాన్ని 1000 మందికి పైగా మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మించారని, అందులో నీళ్లు సహా ఇతర సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించారు. మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ సొరంగంలోనే తలదాచుకున్నట్టుగా గుర్తించారు. ఇక్కడ గతంలో మనుషులు నివసించినట్టు, బంకర్లో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్టు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. మావోయిస్టులు అనేక దశాబ్దాలుగా కర్రెగుట్టలను సేఫ్ జోన్గా ఉపయోగిస్తున్నారు. సుమారు 3000 హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ అడవుల్లో వాళ్ళకు అణువణువు తెలుసట మావోయిస్టులకు. కర్రెగుట్టలో ఎక్కడుంది 2వ పేజీలో. అయితే మావోయిస్ట్ అగ్రనేత మడవి హిడ్మా దళం కర్రెగుట్టలపై ఉందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా ఛత్తీస్గఢ్లోని అబూజ్మండ్ నుంచి తప్పించుకొని కర్రెగుట్టలపైకి చేరుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వగా, కర్రెగుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ స్టార్ట్ చేశాయి. 4-5 ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, GPS ట్రాకింగ్ సిస్టమ్ సాయంతో 10,000 మందికి పైగా పోలీసులు అడవిలో అణువణువు గాలిస్తున్నారు. అయితే 6 రోజులుగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న మావోయిస్టుల ఆచూకీ లభించలేదు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా అతని దళం ఇక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తున్నది. భద్రతా బలగాలు రాకను పసిగట్టి వాళ్ళు మకాం మార్చినట్లుగా సమాచారం. ఇక భద్రతా బలగాలు తమ స్థావరాల వద్దకు చేరుకునే సమయానికంటే ముందుగానే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఉంటారంటూ పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ భద్రతా బలగాలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి గుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ముందడుగు వేస్తున్నాయి. 3 రోజులకోసారి షిఫ్ట్లు చేంజ్ అంట. ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా చేసుకుని కర్రెగుట్టలపై పోలీసులు ఆపరేషన్ కొనసాగుతుంది. గత 6 రోజులుగా గుట్టలపై కూంబింగ్ జరుపుతున్న పోలీసుల్లో కొందరిని కిందికి దింపి వారి ప్లేసుల్లో బ్యాకప్ పోలీసులను గుట్టలపైకి పంపిస్తున్నారు. గుట్టలపైన ఎండ వేడిమి వల్ల జవాన్లు డిహైడ్రేషన్ గురవుతుండడంతో ప్రతి 3 రోజులకోసారి షిఫ్ట్లు చేంజ్ చేస్తున్నట్టుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని నంబి, ఎలిమిడి, నడిపల్లి, చిన్న ఉట్లపల్లి, పెద్దుట్లపల్లి, పూజారి కాంకేరు, భీమారంపాడు, కస్తూరిపాడు, గుంజర్పర్తి, గల్గాంలో ప్రధానంగా రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవులో ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకు వేల సంఖ్యలో పోలీసు బలగాలు కొండలపైకి చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు 3 మహిళా మావోయిస్టు మృతదేహాలను, ఆయుధాలను, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ఆఫీసర్లు వెల్లడించారు. శనివారం పోలీస్ ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రచారం సాగినప్పటికీ ఆఫీసర్లు ఇంకా నిర్ధారించలేదట. సో ఇక్కడనే కంటిన్యూటీ చూడండి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు చొరవ తీసుకోండి, కాల్పుల విరమణను కేంద్రాన్ని ఒప్పించండి, సీఎం రేవంత్ రెడ్డిని కోరిన శాంతి చర్చల కమిటీ నేతలు. మావోయిస్టులతో కేంద్ర శాంతి చర్చల జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ వినతి పత్రాన్ని సమర్పించారు. కేంద్రాన్ని ఒప్పించి కాల్పుల విరమణకు ఒప్పించాలని కోరారు. ఈ చర్చలకు తెలంగాణ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నక్సలిజాన్ని సామాజిక సమస్యగానే తమ ప్రభుత్వం పరిగణిస్తుందని, శాంతి భద్రతల అంశంగా చూడదంటూ స్పష్టం చేశారు. గతంలో నక్సలైట్లతో చర్చ జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని సీఎం పేర్కొంటూ ఈ అంశంపై ఆయన సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ పేర్కొన్నారు. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏమర్థమవుతుంది? సో కర్రెగుట్టలో భారీ బంకర్ ఉన్నది. 1000 మంది మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మాణం చేసుకున్నట
మావోయిస్టులు. ఈడ మనం కనుక చూస్తే చూడండి, ఇదంతా కూడా పెద్ద సొరంగమే. ఒక లైట్ని, ఒక టార్చ్ లైట్ని వేసినట్టుగా నీకు ఇక్కడ వెలుతురు వస్తుంది ఇట్లా. ఇదంతా కూడా అవుట్ సైడ్, ఇదంతా కూడా ఇన్సైడ్. కర్రెగుట్టలకు మొత్తం ఇన్సైడ్ అంటే లోపలికి వెళ్ళే కొద్దీ కిలోమీటర్ పొడవు దాకా నీకు మొత్తం వచ్చేది ఏంటంటే ఇదే ఉంటుంది. ఏంది? స్వరంగ మార్గమే ఉంటుంది. కిలోమీటర్ మొత్తం కూడా స్వరంగ మార్గమే ఉంటుందట. మరి కిలోమీటర్ స్వరంగ మార్గం ఉంటే మరి లోపల ఎట్లా సస్టైన్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా బతుకుతారు అనేదే ప్రశ్న. నిజంగా మరి ఆ కిలోమీటరు లోపలికున్నటువంటి సొరంగంలో వాళ్ళకి గాలి ఆడుతున్నదా, వెలుతురు అందుతున్నదా? ఆ కిలోమీటర్ లోపలికి మరి 1000-1200 మంది అక్కడ బ్రతకాలంటే వాళ్ళు ఎట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ నిత్యావసర సరుకులు ఎట్లా తెచ్చుకుంటున్నారు, మంచినీళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బట్టలు ఏంది, వాళ్ళ చెప్పులు ఏంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంది, ఇట్లా అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ నడుస్తూ ఉంది. కర్రెగుట్టల్లో వేడిమి, ఎండ తీవ్రత ఎక్కువ ఉందంట. మరి ఇంత ఎండ తీవ్రతకు అంత పెద్ద ఎత్తైనటువంటి గుట్టల్లోకి మరి మావోయిస్టులు ఎట్లా పోయారు? పోలీసుల కంట పడకుండా మరి వాళ్ళు ఎట్లా పోయారు? చాలా రోజుల నుంచి ఉంటున్నారట, చాలా సంవత్సరాల నుంచి కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నారట. సో నిన్న పోలీస్ బలగాలు ఎప్పుడైతే ఆ కర్రెగుట్టల పైకి పోయి ఆ సొరంగాన్ని కనుగొన్నాయో, ఆ సొరంగాన్ని అక్కడున్నటువంటి ఆ బంకర్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసిరో అప్పుడు అసలు విషయం బయటకు వచ్చిందంట. చాలా రోజుల నుంచి ఇక్కడ మావోయిస్టులు అంటే మానవులు నివసించినటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయట. వాళ్ళు వండుకున్నటువంటి పాత్రలు కావచ్చు, అక్కడ నిత్యావసర సరుకులు కావచ్చు, వాళ్ళు ఉపయోగించినటువంటి ఇతరితర పరికరాలు కావచ్చు, అక్కడున్నటువంటి కొంత వాటర్ స్టోరేజ్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇట్లా అన్ని అంశాలని మరి పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇది ఖచ్చితంగా మరి హిడ్మాతో పాటు అతని దళం ఉన్నటువంటి చోటే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఇప్పటికే ఒక 3-4 మహిళా మావోయిస్టుని ఎన్కౌంటర్లో చంపేసిరట. వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు, కొన్ని బాంబులు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇక అఫీషియల్గా చెప్పలేదు, అనౌన్స్మెంట్ రాలేదు, పోలీసులు వచ్చారని చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం శాంతి చర్చలకు సంబంధించి మరి ముఖ్యమంత్రిని కలిసినటువంటి పరిస్థితి మనం చూసుకున్నాం. ఇక్కడ ఇప్పటిదాకా చూసినాం కదా. ఇక చూడండి, నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూడాలంటూ మీరు శాంతి చర్చలకు మధ్యవర్తులుగా ఉండాలని నిన్న అరగోపాల్ సార్ లాంటి వాళ్ళందరూ కూడా పోయారు. చూడండి ఇక్కడ అరగోపాల్ సారు, చంద్రకుమార్ సారు వీళ్ళందరూ కూడా పోయి నిన్న చంద్రకుమారు, అరగోపాలు వీళ్ళందరూ కూడా పోయి నిన్న రిక్వెస్ట్ చేశారు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? దయచేసి శాంతి చర్చలు జరపాలి, శాంతి చర్చలు జరిపి మరి శాంతి చర్చల్లో భాగంగా ఆపరేషన్ కగారును ఆపించే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా. అంటే ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరి ఈ మావోయిస్టుల విషయంలో జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జానారెడ్డి సీనియర్ నాయకుడు, ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. గతంలో ఆయన ఈ విషయంలో తెలిసి ఉంటుంది కాబట్టి మంత్రులతో మాట్లాడతాం, జానారెడ్డితో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా మేము మరి ప్రకటన చేస్తామని నిన్న ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే అంశం గురించి చెప్పాడు. ఎక్కడ వరంగల్ సభలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆర్మీ ఉన్నదని చెప్పేసి, మీ దగ్గర పోలీస్ బలగాలు ఉన్నాయని చెప్పేసి ఇష్టారాజ్యంగా మీరు మావోయిస్టులను ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకోవడం సరికాదు, శాంతి చర్చలు జరపండి, శాంతి చర్చలు జరిపి ఈ యొక్క ఎన్కౌంటర్ను ఆపండి అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఈ అంశం ముఖ్యమంత్రి దాకపోయింది, మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ దృష్టి దాకపోయింది. మరి వీళ్ళంతా ఏం మాట్లాడతారు, ఏం డిస్కషన్ చేస్తారు, ఏ ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. బట్ ఏదేమైనా హిడ్మా జంప్ అయినట్టయితే తెలుస్తుంది. మరి సేఫ్ జోన్లో అదే కర్రెగుట్టల మీదనే ఉన్నారా మావోయిస్టులు అంతా, లేకపోతే వేరే ప్రదేశానికన్నా ఏమైనా పోయిరా ఏంది? వారం రోజుల నుంచి పోలీస్ బలగాలు మోహరిస్తూ ఉన్నాయి కాబట్టి అప్డేట్ చూద్దాం ఏం జరుగుతుందో.